ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. చాలా సంతోషం. మరి యొక్క పునరుద్ధాన దినమున మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. మరి ఆయన ఆవరణములోనే మనం వర్ధిల్లుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆయన యొద్దకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు, సహవాసంగా కూడుకోమని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే మరి ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. ఈ వాక్య భాగం యొక్క టైటిల్ కనుక మనం అనుకుంటే కనుక డు నాట్ స్లీప్ అంటే నిద్రపోవద్దు అని అర్థం, నిద్రపోకండి అని అర్థం. సో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం తెలుసుకుందాం. మరి మనందరికీ తెలుసు, నిద్ర అనేది మరి రెగ్యులర్ స్లీప్ మనకు తెలుసు, మామూలుగా మనం పడుకునేటువంటి సాధారణమైన నిద్ర తెలుసు. అదేవిధంగా శారీరక మరణాన్ని కూడా యేసు ప్రభు వారు కానీ బైబిల్ గ్రంథం కానీ నిద్రతోనే పోల్చింది. కానీ ఈ రెండు నిద్రల గురించి కాదు ఈరోజు మనం తెలుసుకునేది. మూడవ నిద్ర ఇంకోటి ఉంది, ఆ నిద్ర పోవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఈ రోజున ధ్యానించి మనం ఒకవేళ అటువంటి నిద్రావస్థలో ఉంటే మేల్కొందాం. ఆమెన్, ఆమెన్. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. Thessalonians 5th chapter, 1 Thessalonians 5th chapter, from verse 1 to 6 we will try to read and meditate. But of the times and the seasons, brethren, ye have no need that I write unto you. చదవమా. సహోదరులారా ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కరలేదు. ఇక్కడ అపోజిట్ పౌలు గారు తెస్సలోనికి రాసిన పత్రికలో అక్కడున్న విశ్వాసులతో ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. మరి ఆ కాలము ఆ సమయం ఏంటో మనందరికీ బాగా తెలుసు. ఏంటది? ఆయన రాకడ కాలము, ఆయన రాకడ సమయం. అది మీకు తెలియాల్సిన అవసరము లేదు అని ఎందుకు ఇక్కడ అన్నాడు అనేది మనం గమనించాలి. చాలామంది ప్రభు రాకడ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని కొరకు లేఖనాలని బాగా అధ్యయనం చేయటం, లేదంటే లేఖనాలు బయట జరుగుతున్న పరిస్థితులు వీటన్నిటిని కూడా కలిపి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే మీకు తెలియాల్సిన అవసరం లేదంటున్నాడు ఆయన. ఎందుకు తెలియాల్సిన అవసరం లేదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఆఫీస్ ఉంది, ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్కి ఇన్స్పెక్షన్కి ఎవరన్నా వచ్చారనుకోండి సడన్గా, జనరల్గా జరిగేది ఏంటి? అక్కడ జరిగేటువంటి అవకతవకలన్నీ కూడా బయటపడిపోతాయి. బయటపడిపోయి 2-3 సస్పెండ్ కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది. అదే ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా నిజాయితీగా, క్రమశిక్షణతో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా టైంకి ఆఫీస్కి వస్తూ వాళ్ళు చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఆ పరిస్థితి వస్తుందా? రాదు. సో ఏ ఆఫీస్లో ఏ సెక్షన్లో వాళ్ళైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా పనిచేస్తూ ఏ తప్పు చేయకుండా ఆ రికార్డ్స్లో కానీ ఆ లెక్కల్లో కానీ ఏ పొరపాట్లు తప్పులు చేయకుండా ఉంటారో వాళ్ళకి ఇన్స్పెక్షన్ కూడా ఎప్పుడు వచ్చినా బాధలా, అవునా కదా? కానీ ఏ ఆఫీస్ వాళ్ళు అయితే సరిగా పనిచేయరో, తప్పు లెక్కలు లేదంటే సరిగా చేయరో, వాళ్ళు ఎప్పటికప్పుడు కనుక్కుని వీళ్ళకి ఇన్ఫార్మర్ ఒకడు ఉంటాడు అక్కడ. అరే బాబు చెప్పురా, రే ఇన్స్పెక్షన్ కోసం ముందే చెప్పరా, తెలిసిపోద్ది వీళ్ళకి ముందే. వాడు ఎవడో ఫోన్ చేసి చెప్తాడు, సార్ 1 గంటలో మీకు ఇన్స్పెక్షన్కి వస్తారా, టక్ సర్దుకుంటూ ఉంటారు. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? క్రైస్తవుల విషయానికి వస్తే పౌలు గారు అందుకే ఉంటున్నారు, మీకైతే ఆ సమయం గురించి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అప్పుడు అక్కడ ఆ తెస్సలోనీయులకు పాపం వాళ్ళు అప్పుడైతే వాళ్ళు మాత్రం చక్కగా
దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారని మనం అనుకోవచ్చు. ఈ రోజున దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే, నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ జీవిస్తున్నట్లయితే, దేవుని పనిని చేస్తూ నువ్వు జీవిస్తున్నట్లయితే, ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఎప్పుడు వచ్చినా బాధ లేదు మనకు కదా. కానీ ఒకవేళ అలా జీవించట్లేదు అనుకో, అప్పుడు నీకు అవసరం తెలుసుకోవటం. ఎందుకనంటే అప్పుడన్నా సరి చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో. సో ఈ మొదటి వచనం యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి మనమైతే గనక ఆయన చెప్పినట్లుగా జీవిస్తున్నట్లయితే, మనము ఆయన ఎప్పుడు వస్తాడా అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఆయన వాక్యానుసారంగా ఆయన ఎప్పుడు వచ్చినా మనకి బాధ లేదు. రెండో వచనం చూడండి. ఫర్ యువర్ సెల్ఫ్ నో పర్ఫెక్ట్లీ దట్ ద డే ఆఫ్ ద లార్డ్ సో కమెత్ యాజ్ థీఫ్ ఇన్ ద నైట్. చదవమ్మా. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను. యేసుప్రభు ఆల్రెడీ చెప్పాడు కదా, దొంగలాగా వస్తానని. అంటే ఎప్పుడు వస్తాడో తెలియదని. సో తెలియదు, నేను రావటం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు అని ఆయన చెప్పిన తర్వాత కూడా అంత స్పష్టంగా మీకు తెలుసు కాబట్టి దాని గురించి మీరు అసలు ఆలోచించబాకండి. ఎప్పుడు వస్తాడా, ఏ గడియలో వస్తాడా అని దాని గురించి ఆలోచించవద్దు. మీరు చేయాల్సిందే ఆయన చెప్పింది చేసుకుంటే వెళ్ళండి. ఎప్పుడు వస్తే మీకే, ఎప్పుడు వస్తే మీకే. ఇది ఇక్కడ ఇతను చెప్తున్నటువంటి ఉద్దేశం. మనందరికి కూడా బాగా తెలుసు, యేసుప్రభు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి, దొంగ వలే వస్తాను. అయితే ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఇంకా మరి ఆయన రాకడను గురించి, లేదంటే ఎప్పుడు వస్తాడనే విషయాన్ని, సమయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటే, ఆ ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరయ్యా అనంటే, ఎవరు వాళ్ళు? ఆయన చెప్పినట్టుగా జీవించని వాళ్ళే ఆ ప్రయత్నం చేస్తారు. ఆయన చెప్పినట్టుగా జీవించే వాళ్ళు అసలు దాని గురించి వాళ్ళ పని, వాళ్ళకి ఇవ్వబడిన పని మీద వాళ్ళు ఫోకస్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే, ఫర్ వెన్ దే షల్ సే, ఫర్ వెన్ దే షల్, ఇక్కడ వారు అని కొందరిని సంబోధిస్తున్నాడు. ఫర్ వెన్ దే షల్ సే, ఆ దే, ఆ వారు ఎవరు అయ్యానంటే నాన్ బిలీవర్స్. ఎవరు వాళ్ళు? ప్రభువుని రక్షకుడిగా అంగీకరించని వారు. అనగానే నేను కాదులే అనుకుంటున్నామేమో. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినా కూడా ఆయన వాక్యానుసారముగా జీవించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ కోవకే వస్తారు, ఈ గ్రూప్లోకే వస్తారు. ఎవరు వాళ్ళు? ఫర్ వెన్ దే షల్ సే పీస్ అండ్ సేఫ్టీ. ఈ ప్రభువుని నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రభువుని నమ్మినా కూడా ఆయన చెప్పినట్టుగా జీవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అంటారంట, హ్యాపీగా లైఫ్ని మనం ఎంజాయ్ చేద్దాం, ప్రశాంతంగా సంపాదించుకుందాం, హాయిగా గడుపుదాం అని అనుకుంటారంట. అప్పుడేం జరుగుద్ది చూడండి. దెన్ సడన్ డిస్ట్రక్షన్ కమెత్ అపాన్ దెమ్. అప్పుడు అకస్మాత్తుగా నాశనము అనేది వారి మీదకి వస్తుందంట, మన మీదకి కాదు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2 వచనాలు చెప్పాడే, మీకు అవసరం లేదురా బాబు, తెలుసుకోవాల్సిన సమయం అవసరం లేదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు అని ఎవరితో అయితే చెప్పాడో వాళ్ళ మీదకి కాదు వచ్చేది. ఎవరైతే హ్యాపీగా ఈ లోకంలో ఎంజాయ్ చేద్దాం, హాయిగా సంపాదించుకుందాం, కష్టపడి సంపాదించుకుందాం, కష్టపడి సుఖంగా బతుకుదాం అని ఎవరైతే ఆలోచించుకుంటూ అనుకుంటూ ఉంటారో వాళ్ళ మీదకి అకస్మాత్తుగా ఆ నాశనం వస్తుందంట. ఎలా వస్తుందంట? యాజ్ ఎ ట్రావెల్ అపాన్ ఎ వుమెన్ విత్ చైల్డ్ అండ్ దే షల్ నాట్ ఎస్కేప్. చదవమ్మా. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు. ప్రసవ వేదన తెలుగులో మరి పురిటి నొప్పులు అని కూడా అంటారు కదా, పురిటి నొప్పులు అంటారు. ప్రసవ వేదన, ఇప్పుడు స్త్రీ గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ అప్పుడు దాకా బాగానే ఉంటుంది, సడన్ గా అమ్మా అంటది, అంటే నొప్పులు స్టార్ట్ అయిపోతాయి సడన్ గా, ఆల్ ఆఫ్ ఎ సడన్. చదవమ్మా. ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. గుర్తుపెట్టుకుండా దయచేసి, నాన్ బిలీవర్స్ గురించి అయితే వదిలేద్దాం. ఎందుకనంటే వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి తటస్థిస్తుంది, ఓకే. కానీ నమ్మినా కూడా
ఆయన చెప్పినట్లుగా జీవించకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజున జాగ్రత్త పడాలి. అకస్మాత్తుగా వస్తుందంట. దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉందా లేదా? లేదు. తప్పించుకునే అవకాశం లేని పరిస్థితి ఎందుకు తెప్పించుకుంటా ఉన్నాం? సమయం ఉండగానే సరి చేసుకో. కొద్ది కాలమే ఈ లోకంలో బ్రతికేది. మనోళ్ళు ఎలా అయిపోయారంటే ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాం అనే ఆలోచనలో బతుకుతున్నారు. రీసెంట్గా మా బావగారు చెప్తున్నప్పుడు విన్నాను. సర్వే ప్రకారం కంట 70 సంవత్సరాలు దాటేది 100లో 7 ఎంతమంది అండి? 70 years అనే ఏజ్కి వచ్చేది 100లో 7. 60 సంవత్సరాలకు వచ్చేది 11 మందేనంట. ఎంతమంది అంటే మిగిలిన 89 మంది 60 కూడా రాకుండానే చనిపోతున్నారని అర్థం ప్రపంచవ్యాప్తంగా. మరి ఏంటి మనిషి యొక్క నమ్మకం ఏంటి? మనిషి యొక్క మూఢ నమ్మకం ఏంటి? జీవిత విధానం మారదా? ఇంకా ఎప్పుడు ఇక్కడే ఉండిపోతాం అనుకుంటున్నారా? లేదు. 60, 70, 50 అనేది కూడా గ్యారంటీ ఉందా? అది గ్యారంటీ లేదు. ఏ క్షణమో తెలియదు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? నశించిపోకూడదు అనేటువంటి జాగ్రత్త మనం తీసుకోకపోతే ఖచ్చితంగా ఎన్నో ఉదాహరణలు మనకున్నాయి. కరోనా అనుకోవచ్చు, సునామీలు అనుకోవచ్చు, ఎన్నో పరిస్థితులు మనకు తెలుసు. అవి ఏ విధంగా మనల్ని శారీరకంగా లోకరీతిగా నాశనం చేసినాయో మనకు తెలుసు. అసలు ఇవన్నీ కంపేర్ చేయడానికి కూడా వీల్లేదు. ఊహించలేనటువంటి నాశనం అది. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అప్పుడు ఎవరు నిన్ను కాపాడలేరు. గుర్తుపెట్టుకో. నీకున్న డబ్బు, నువ్వు సంపాదించుకున్న డబ్బు, నువ్వు చదివిన చదువు, నీ ఆస్తి, నీ బంధువులు, నీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు కూడా, మీ పిల్లలు కూడా నిన్ను కాపాడలేరు. మీ పాస్టర్ గారు నిన్ను కాపాడలేడు. మీ బిషప్పులు నిన్ను కాపాడలేరు. నువ్వు యేసు ప్రభువుని నమ్మి ఆయన చెప్పినట్టుగా జీవిస్తే తప్ప ఆ రోజు నుంచి నిన్ను ఎవడు కాపాడలేడు. నీకు అక్కడికి రావు అవేవి. ఆ రోజు తటస్థించిన తర్వాత, ఆ రోజు జరిగిన తర్వాత అంట జనాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి పిచ్చెక్కి బంగారంగా అన్ని తీసి రోడ్ల మీద పడేస్తారంట. అయ్యో అయ్యో అని మొత్తుకుంటారంట. ఏం లాభం అప్పుడు? వీటిని సంపాదించడం కోసం, వీటి కోసం మేము అనవసరంగా దేవుని పని చేయకుండా, దేవుడు చెప్పినట్టుగా జీవించకుండా ఈ సంపాదించుకున్న ఈరోజు మా పరిస్థితిలాగా అయిపోయిందని. ఆ పరిస్థితికి మనం ఎవరు రాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. అయితే 4వ వచనం చూడండి. ఫస్ట్ 2 వచనాల తర్వాత 3వ వచనం నాన్ బిలీవర్స్ అండ్ యేసుప్రభు నమ్మి కూడా ఆయన చెప్పినట్టుగా జీవించిన వారి గురించి చెప్తూ 4వ వచనంలో ఏమంటున్నాడంటే, బట్ ఏ బ్రదరన్ ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్. సహోదరులారా, ఆ దినము దొంగ వలె. అమ్మా, అదే 4వ వచనం. బట్ ఏ బ్రదరన్ ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్ that the day should overtake you as a thief. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. చీకట్లో ఉన్నవారు కారు అంటున్నాడు. హల్లెలూయా. మరి తెస్సలోనియ సంఘాన్ని మరి దేవుడు ఎంతగా ప్రేమించాడో, ఎంత కృపనిచ్చాడో, ఆ సంఘము ఎంత దేవుని వాక్యానుసారంగా జీవిస్తుందంటే పౌలు గారు అంటున్నారు, మీకైతే ఆ పరిస్థితి రాదు. ఆ దినము దొంగ వలె మీ నుంచి వెళ్ళిపోదు. ఎందుకనంటే మీరు చీకటి సంబంధులు కాదు. చీకటి సంబంధులు కాదు. చీకటి అనే దానికి నిర్వచనం ఫిజిక్స్లో డార్క్నెస్ అంటే డెఫినేషన్ ఏంటో తెలుసా? డార్క్నెస్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ లైట్. శాస్త్రీయంగా కూడా చీకటి అనే దానికి నిర్వచనం అంటే ఏంటంటే వెలుగు లేకపోవటమే చీకటి. మీరు చీకటి సంబంధులు కాదు అని ఆ తెస్సలోనిలో ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు గారు అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే మీలో వెలుగైన యేసు ప్రభు ఉన్నాడు అని.
ఎవరి జీవితంలో అయితే యేసు క్రీస్తు అయినటువంటి వెలుగు ఉండదో వారు చీకటిలో ఉన్నట్టే. వారు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా ఓకే, రాష్ట్రపతి స్థానంలో ఉన్నా ఓకే, ప్రపంచంలో ధనికులుగా ఉన్నా ఓకే, వారు చీకటిలో ఉన్నట్టే. యేసు క్రీస్తు ప్రభు ఎవరి జీవితాల్లో అయితే ఉంటాడో వారు గుడిసెలో ఉన్న, పచ్చడి మెతుకులు తింటున్నా, కాయ కష్టం చేస్తున్నా వారు వెలుగులో ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ తర్వాత 5వ వచనాన్ని మనం చూస్తే, "Ye are all the children of light and the children of the day. We are not of the night nor of darkness." చదవము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము చూసారా, మనంతా ఏమై ఉన్నామంట? వెలుగు సంబంధులము, పగటి సంబంధులమై ఉన్నాము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున మన ఇంట్లో కరెంట్ లేక, ఇన్వర్టర్లు పెట్టుకునే కెపాసిటీ లేక చీకటి ఉండొచ్చేమో కానీ యేసు ప్రభువును కలిగి ఉన్న మనము చీకటి వారము కాదు. మన జీవితాల్లో యేసుక్రీస్తు మార్గములో జీవిస్తున్నందువలన అనేక కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఉండొచ్చేమో కానీ మనము చీకటి సంబంధులము కాదు. యేసు ప్రభుని నమ్మని వారు, యేసు ప్రభు లేని జీవితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇళ్లల్లో వెలుగులతో, మరి కాంతులతో, బల్బులు, లైట్స్తో వాళ్ళ ఇల్లు వెలిగిపోతా ఉండుండొచ్చు. ఈ లోక సుఖభోగాలతో వాళ్ళు విలాసవంతంగా జీవిస్తూ ఉండొచ్చు. కానీ వారిలో యేసుక్రీస్తు ప్రభు లేడు కాబట్టి వారు చీకటిలో ఉన్నారు, చీకటి సంబంధులే ఉన్నారు. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్ ఫర్ us టు బీ ద చిల్డ్రన్ ఆఫ్ ద లైట్. వెలుగు బిడ్డలమని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. ఎవరు మనం? వెలుగు బిడ్డల. వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. హీ ఈజ్ ద లైట్ అండ్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివినట్లయితే, 8 చాలు, తెలుగులో మరి అన్ని కలిసి ఉంటాయి కాబట్టి మిగిలిన వచనాలు కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫిషియన్స్ 5th chapter 8th words. "For ye were sometimes darkness, but now are ye light in the Lord. Walk as children of light." ఒకప్పుడు పూర్వము చీకటి అయి ఉన్నాము కానీ ఇప్పుడైతే మనము వెలుగు సంబంధులమై ఉన్నాము. కాబట్టి ఏం చేయాలి? తర్వాత వచనం చదవమ్మా, అదే కంటిన్యూషన్ చదువు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో. గమనించండి క్రైస్తవులారా, బిలీవర్స్ లారా, మీరు యేసు ప్రభువు నమ్ముకున్నామని చెప్పుకుంటూ, యేసు ప్రభువు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని అనుకుంటూ, వెలుగు సంబంధులము, వెలుగు బిడ్డలము అని మీరు అనుకుంటూ వెలుగు సంబంధుల వలె జీవించకపోతే మీరు చీకటిలోనే ఉన్నట్టు. చదవమ్మా. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో. ప్రభువుకి ఏది నీ ఇష్టం కాదు, నీకు నచ్చినట్టు కాదు. ప్రభువుకి ఏది ఇష్టమో, ప్రభువుకి ఏది నచ్చుతుందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. యేసు ప్రభువుకి ఏది ఇష్టం? నీ ఇష్టం కాదు, నీకేది ఇష్టమో కాదు, ఆయనకేది ప్రీతికరం, ఆ విధంగా నడుచుకోండి అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మనందరం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తున్నామా?
యేసు ప్రభువుకి ఏదైతే ఇష్టమో ఆ విధంగా జీవిస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆర్ వి లివింగ్ అకార్డింగ్ టు అవర్ ఓన్ విష్ అండ్ విల్, ఆర్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ విచ్ ప్లీజెస్ గాడ్? దేవునికి ఇష్టమైన, దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా, లేక మన ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాం? ఒకవేళ నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే నీవు వెలుగు సంబంధివి కాదు, నువ్వు చీకటి సంబంధివే. ఖచ్చితంగా నీకు ఆతృత ఉంటుంది ప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాలని. కానీ నువ్వు ఆయనకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రోజు నువ్వు ఎత్తబడతావు కాబట్టి నీ పనిలో నువ్వు ధైర్యంగా ముందుకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నౌ వీఆర్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ముఖ్యమైనటువంటి పాయింట్ దగ్గరికి వస్తున్నాం ఈ రోజున. 6వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పైన ఇప్పుడు 1 నుంచి 5 వచనాలు ఏదైతే చెప్పబడినాయో వీటిలో ఆయన సమయం గురించి, ఆయన వచ్చేదాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీకు పర్ఫెక్ట్గా తెలుసు ఆయన ఏ విధంగా వస్తా అని చెప్పాడో. మీరు ఆయన చెప్పినట్టుగా జీవిస్తున్నట్టయితే మీకు ఆ విషయం ఏమాత్రం అవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటా ఉండండి అన్నాడు. ఆ తర్వాత ఎవరైతే లోక సంబంధులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారంట. కానీ సడన్గా అకస్మాత్తుగా నాశనం వాళ్ళ మీదకి వస్తుంది. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. మనమైతే వెలుగు సంబంధులం, మీరైతే వెలుగు సంబంధులు అంటున్నాడు. ఈ 5 వచనాలు చెప్పిన తర్వాత 6వ వచనం మనం చూస్తే, దేర్ ఫోర్ అనే పదం యాడ్వర్బ్ అంటారు దాన్ని, అంతేనా? యాడ్వర్బ్ అంటారు. దేర్ ఫోర్ అనే దానికి అర్థం ఏంటంటే ఫర్ దట్ రీజన్, కాబట్టి అని తెలుగులో అని ఉందా? తెలుగులో ఏమనుంది? కావున అంటే కాబట్టి, కావున అంటే పైన ఎన్ని చెప్పబడా కాబట్టి, ఫర్ దట్ రీజన్ ఆర్ యాజ్ ఎ రిజల్ట్, యాజ్ ఎ కాన్సిక్వెన్స్, ఫర్ దట్ రీజన్, కావున కాబట్టి. లెట్ us నాట్ స్లీప్. ఏమంటున్నాడు ఇక్కడ? లెట్ us నాట్ స్లీప్. ఏం చేయాలంట? మనం నిద్రపోకూడదంట. హల్లెలూయా. చదవమ్మా. కావున ఇతరుల వల్లే నిద్రపోక. అక్కడ దాకా చాలా మాకు ఒక నిమిషం. Therefore let us not sleep as do others. ఇతరుల వల్లే మీరు నిద్రపోవద్దు అంటున్నాడు. సో ఇంతకుముందు చెప్పాను, ఈరోజు మనం తెలుసుకోబోయే నిద్ర సాధారణంగా మనం అలసిపోయి పడుకునే నిద్ర కాదు. అదేవిధంగా ప్రభువు చెప్పాడు కదా, ఆ చిన్నది మరణించలేదు నిద్రించున్నది అన్నాడు కదా. ఆ విధమైన శారీరక మరణాన్ని గురించినటువంటి నిద్ర కాదు ఇది. ఇంకో నిద్ర ఇది. లెట్ us నాట్ స్లీప్ యాజ్ డు అదర్స్. ఈ నిద్ర ఏంటి మరి? వాట్ ఈస్ దిస్ స్లీప్? ఈ నిద్ర ఏంటి? అది ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. సో therefore let us not sleep as do others but let us watch and be sober. చదవమా. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. ఈ నిద్ర ఏంటయ్యా అని అంటే ఒక 4-5 విధాలుగా చెప్పొచ్చు. ఈ నిద్ర ఏంటంటే, దిస్ స్లీప్ ఈజ్ నాట్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ నిద్రావస్థ ఏదైతే చెప్తున్నాడో ఈయన, ఆ నిద్ర ఏంటంటే దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవటం అనే దానిని నిద్రతో పోలుస్తున్నాడు. ఒక్కసారి ఆ యొక్క రెఫరెన్స్కి వెళదాం, ఆ సంఘటనను మనం చూద్దాం. నాట్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్లీప్ అకార్డింగ్ టు దిస్ వర్స్. ఇది సాధారణమైన నిద్ర కాదు, లేదా శారీరక మరణాన్ని క్రైస్తవులు వాక్యము ప్రభు చెప్పినట్టుగా నిద్ర కాదు. ఇది దేవుని మాటకు విధేయత చూపించకపోయేటువంటి నిద్ర అన్నమాట. లూకా సువార్త 22వ అధ్యాయము, లూక్ గాస్పెల్ 22nd చాప్టర్ 45 and 45th verses, 45-46 వచనాలు.
లూక్ గాస్పల్ 22nd చాప్టర్ 45th and 46th వర్సెస్. ఇక్కడ సందర్భం మనందరికీ బాగా తెలుసు. యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకోవడానికి ఆయన కొండ మీదకి వెళ్ళాడు. ఆయనతో పాటు శిష్యులు కూడా వెళ్ళారు. ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుని వచ్చాడు. చూడండి 45వ వచనం. అండ్ వెన్ హీ రోజ్ అప్ ఫ్రమ్ ప్రేయర్, యేసు ప్రభు ప్రార్థన చేసుకొని లేచాడు. అండ్ వాజ్ కమ్ టు హిస్ డిసైపుల్స్, హీ ఫౌండ్ దెమ్ స్లీపింగ్ ఫర్ సారో. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి 46వ వచనం. అండ్ సెడ్ unto them, why sleep ye? Rise and pray lest ye enter into temptation. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. మనం అనుకోవచ్చు పాపం వాళ్ళు బాధలో నిద్రపోయారు, ఈయన వచ్చి అప్పుడే చెప్పాడని. కాదు, ముందే చెప్పాడు పడుకోవద్దని. ఆయన ఏం చెప్పి ముందే 40వ వచనం చూడండి ఒకసారి. 40వ వచనం చూడండి. ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేయమంటే వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు పడుకుంటున్నారు. చూడండి. అండ్ when he was at the place, he said unto them, pray that ye enter not into temptation. చదవమ్మా. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ఆయన చేయమన్నదేంటి? ప్రార్థన కదా. వీళ్ళు చేసిందేంటి? నిద్ర. ఆయన చేయమన్నది ఏంటి? ప్రార్థన. వీళ్ళు చేసింది ఏంటి? నిద్రపోవటం. సో అవిధేయత అని మనం దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నిద్రపోవటాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ప్రార్థన చేయకపోవటం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం ఏదైతే నిద్ర గురించి మనం తెలుసుకుంటున్నామో, నిద్రపోకండి ఇతరుల వలె అని చెప్పాడు కదా. ఆ నిద్ర ఏంటంటే ప్రార్థన చేయకపోవటమే నిద్రపోవటం అనమాట. హల్లెలూయా. ప్రభు ఏమని చెప్పాడు? వాళ్ళకి ప్రార్థన చేయమన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సో చాలామంది ప్రార్థన చేసుకోరు. అన్నీ చేసుకుంటూ ఉంటారు కానీ ప్రార్థన మాత్రం చేసుకోరు. ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయమని వాక్యం చెప్తాను. విసుకక ప్రార్థన చేయమని బైబిల్ చెప్తాను. ప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. నువ్వు ప్రార్థన చేయట్లేదు అనుకో, నువ్వు ఏం చేస్తున్నట్లు? నిద్రపోతున్నట్టు. దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నట్లు. కేవలం ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఆయన చెప్పినది ఏదైతే నువ్వు చేయట్లేదో అప్పుడప్పుడు నువ్వేం చేస్తున్నట్టు? నువ్వు నిద్రపోతున్నట్లు. ఈ నిద్ర ప్రమాదకరమైంది. హల్లెలూయా. ఇతరులు ఎలాగైతే ప్రార్థన చేయరో నువ్వు అలాగే ప్రార్థన చేయట్లా. వాళ్ళకి నీకు తేడా ఏముంది? అదే అతను అంటున్నాడు. ఇతరులు పడుకున్నట్టు మీరు నిద్రపోకండి అంటున్నాడు. హల్లెలూయా. లెట్ us not sleep as do others. Let us not stop praying as do others. Let us not disobey as do others. ఇతరులు చేస్తున్నట్లుగా మనము చేయకూడదు. సో మొదటిగా ఈ నిద్ర అనేది పోకుండా ఉండమని అయితే చెప్తున్నాడు. అదేంటంటే ప్రార్థన లేని జీవితం, విధేయత లేని జీవితాన్ని మీరు కలిగి ఉండద్దు. రెండవది, ఇక్కడ చెప్పినటువంటి నిద్ర యొక్క అర్థం ఏంటంటే, రెండవ అర్థం, ద సెకండ్ మీనింగ్ ఫర్ దిస్ స్లీప్ విచ్ ఈస్ మెన్షన్డ్ హియర్ ఈజ్ దిస్ స్లీప్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఆర్ వాచ్ఫుల్ ఆఫ్ హిస్ కమింగ్. ఇక్కడ చెప్పబడిన నిద్ర యొక్క అర్థము ఇంకొకటి ఏంటయ్యా అనంటే, ఆయన రాకడకు సంసిద్ధంగా ఉండకపోవటం. హల్లెలూయా. సంపూర్ణముగా సిద్ధపడి ఉండకపోవటం. ఇంకా చెప్పాలంటే సంపూర్ణముగా పూర్తిగా ఆయన రాకడకు సిద్ధపాట్లు లేకుండా ఉంటాం. ఆయన రాకడను గురించినటువంటి సిద్ధపాటు లేకుండా ఉండటమే ఈ నిద్ర. హల్లెలూయా. ఇది కూడా మనం చూద్దాం ఎలాగో. మత్తయి సువార్త
25వ అధ్యాయము మీ అందరికీ బాగా తెలుసు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 మీకు బాగా తెలుసు. ఇదేంటండి, ఇక్కడ ఎవరి గురించి చెప్పారు? ఇక్కడ ప్రభువు ఆయన రాజ్యమును గురించి చెప్తూ ఆయన ఉపమానం చెప్పాడు. ఏమని చెప్పాడు? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. 25వ అధ్యాయం 5వ వచనం, మాథ్యూ గాస్పెల్ 25th chapter 5th verse. While the bridegroom tarried, they all slumbered and slept. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. చూసారా? అంటే ఏంటిది వీళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడేం వస్తాడు లేదు, టైం పట్టుద్దిలే ఆయన రావడానికి. ఈ రోజున క్రైస్తవులు అందరూ కూడా అలాగే ఉన్నారు. ఆయన రావడానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పి హాయిగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసుగా? అప్పుడు ఏం జరిగిందండి? ఆయన సడన్గా వచ్చేసాడు. వచ్చేసారు. నిద్రపోయారు బాబు. వీళ్ళు రెడీగా ఉన్నారని నూనె కూడా తెచ్చుకోవాలి సరిగ్గా. ఏమండి, ఆ బుడ్లో కావాల్సిన ఏమంటారు మన ఆ దీపాలకు కావాల్సిన నూనె కూడా సరిగ్గా తెచ్చుకోవాలా వీళ్ళు. కానీ ఇంకో గ్రూప్ ఉన్నారే, వైజ్ వర్జన్స్, బుద్ధిగల కన్యకలు. వాళ్ళు నిద్రపోకపోగా వాళ్ళు ఏం చేశారు? ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నారు. హల్లెలూయా. సో లెట్ us నాట్ స్లీప్ యాజ్ డూ అదర్స్ అని ఇక్కడైతే చెప్పబడిందో అదేంటంటే, ఈ బుద్ధి హీనులైనటువంటి లేదంటే బుద్ధిహీనులైనటువంటి కన్యకలు ఎవరైతే ఉన్నారో వారిలాగా మనం సిద్ధపాట్లు లేకుండా ఉన్నట్లయితే అది కూడా నిద్రే. అది కూడా మనకెంతో ప్రమాదకరం. వీ షుడ్ బి ఆల్వేస్ ప్రిపేర్డ్, నాట్ హాఫ్ ప్రిపేర్డ్, ఫుల్లీ ప్రిపేర్డ్. వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు పాపం కదా, కానీ ఫుల్గా ప్రిపేర్ అవ్వాల, కొంతే ప్రిపేర్ అయ్యారు. నువ్వు ఎగ్జామ్కి ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళావు అనుకో, ఏ క్వశ్చన్ వచ్చినా రాసేస్తాడు. సగం చదువుకొని వెళ్తే ఆ సగంలో రాలేదు, ఇంకో సగంలో వచ్చింది అనుకో, ఫెయిలేగా. వీ మస్ట్ బి ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ హిస్ కమింగ్. హల్లెలూయా. మరి ఇంతకుముందు 5 వచనాలు అదిగా చూసింది, ఆయన రాకడ గురించే చెప్తున్నాడు. సో లెట్ us నాట్ స్లీప్ యాజ్ డు అదర్స్. ప్రభు నమ్మని వాళ్ళు ఎలాగైతే సిద్ధపాట్లు లేకుండా ఉంటున్నారో, ప్రభు నమ్మినా కూడా ఆయన వాక్యానుసారంగా జీవించకుండా, సిద్ధపాట్లు లేకుండా క్రైస్తవులు ఎలాగైతే ఉంటున్నారో అలాగ మనం ఉండొద్దు. అలా మనం నిద్రావస్థలో ఉండొద్దు అంటున్నాడు. హల్లెలూయా. సో దే స్లంబర్డ్ అండ్ స్లెప్ట్. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ మనం పరీక్షించుకుందాం, ఎంతవరకు సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. మన సిద్ధపాటు మన యొక్క వ్యక్తిగత సంబంధం ఏదైతే ఉందో ప్రభుతో, దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది, నీ వల్ల నేను ఇలా అయిపోయాను, నీ వల్ల నా పరిస్థితి ఇలా అయిందని నువ్వు ఇంకోళ్ళు కాదు బ్లేమ్ చేయాల్సిందే. రేపు ఆయన వచ్చిన రోజు కూడా అదే చెప్తావా? ఆయన నేను వదిలేసి లెఫ్ట్ బిహైండ్, అదే మూవీ ఏదో ఉంది కదా నికోలస్ కేజ్, లెఫ్ట్ బిహైండ్ అని ఒక మూవీ ఉందండి, ఇంగ్లీష్ సినిమా. నికోలస్ కేజ్ అనే అతను హీరో. ఆ మూవీ చూడండి ఎవరన్నా. ఆ సినిమాలో మరి ప్రభువు రాకడ సమయంలో ఏ విధంగా ఎత్తబడతారు, అదేవిధంగా ఏ విధంగా విడిచిపెట్టబడతారు అనేది చూపించారు. లెఫ్ట్ బిహైండ్ అని. ఆ పరిస్థితి నీకు జరిగినప్పుడు ఇప్పుడు ఎలాగైతే ఏడుతున్నావో, నీ వల్లే నేను ఇలా ఉన్నాను కదా. భార్య భర్తను అంటది, భర్త భార్యను అంటాడు. అంటే మనం చేసే తప్పులకి మనం ఏం చేస్తాం? ఎదుటోళ్ళని కారణంగా చూపిస్తూ ఉంటాం. ఈరోజు బాగానే చెప్తున్నావు, ఆ రోజు చెప్పడానికి వీలు లేదు. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు సిద్ధపడి ఉంటేనే ఎత్తబడతావు, లేకపోతే లేదు. నీ భర్తతో, భార్యతో, పిల్లలతో, సంఘస్థులతో, స్నేహితులతో, బంధువులతో సంబంధం లేదు. నీ వ్యక్తిగత విషయం అది, రక్షణ అనేది. హల్లెలూయా. ఎత్తబడటం కూడా అదే, నీ వ్యక్తిగతమైంది అదే. ఎవరో ఆయన అన్నారంట, అడిగారంట, ఏమయ్యా చర్చికి రావు, ఏమి రావు, ఎట్టగా పరలోకానికి ఎట్లా వెళ్తావా అంటే, మావిడ వస్తుంది కదండి, వెళ్ళేటప్పుడు ఆమె కొంగు పట్టుకుని వచ్చేస్తానంట ఈయన పాస్టర్ గారితో.
ఏ డిస్కషన్ అంటారు? నేను అదనట్లా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు జరిగేటువంటి జీవితం అక్కడ దాని గురించి కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవులుగా కాదు ఇక్కడ విడిచిపెట్టబడిన తర్వాత తెలుస్తుంది కదా విషయం. అది ఇక్కడ పని చెప్తుంది. ఆయన రాకడ వచ్చిందండి, రాకడ సంభవించింది. ఉదాహరణ చెప్తున్నా నేను. పాస్టమ్ గారు ఎత్తబడ్డారు, నేను ఎత్తబడలా. లేదా నేను ఎత్తబడ్డాను, పాస్టమ్ గారు ఎత్తబడలా. అప్పుడేంది పరిస్థితి? ఈ లోకంలో ఉన్నంతకాలం ఏమని గొడవ పడుతూ ఉంటారంటే, నువ్వు అట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావు, అందుకే నేను ఇట్ట చేశాను. మీకు అర్థమైందా పాయింట్? మనం ఏదో తప్పు చేస్తాం, ఆ తప్పుకి కారణాన్ని ఏం చేస్తాం? ఎదుటి వ్యక్తి మీద వేసేస్తాం. నువ్వు అలా చేసావు కాబట్టి నేను ఇలాగా చేశాను అంటావు. కానీ అతను అలా చేసినంత మాత్రం నువ్వు ఇలా చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు జస్టిఫై చేసుకోవడం ఇప్పుడు బాగానే ఉంటుంది. అది ఆ తర్వాత ఒకళ్ళు ఎత్తబడి నువ్వు ఎత్తబడలేదు అనుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు చెప్పుకోవడానికి ఉండదు. దట్ ఈస్ ద పాయింట్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్. మీరు అనేది అంటే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ అంతా నరకంలోకి వెళ్తే నీ వల్ల అని మాట్లాడుకుంటారేమో కదా అని కదా. ఒకసారి ఆలోచించండి. మీకు చెయ్యో ఏలో కాలింది అనుకోండి, కాలుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అమ్మా అబ్బా అనుకోవటం ఉంటుందా? ఇంకేమైనా ఆలోచన వస్తుందా మీకు? కాలుతుంటే చెయ్యి, ఇక పక్కన ఉంది అమ్మ నీ వల్లే, ఈ ఎంత ఛాన్సే ఉండదు అక్కడ. అదే భయంకరమైన వేదన అండి. అది బాడీ అంతా కాలుతా ఉంటే మనం చెప్పుకున్నాక లాస్ట్ అంటే 1200 డిగ్రీల నుంచి 2000 డిగ్రీలు. ఇప్పుడు మనకు 45కి 46కి మనం అమ్మో 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 అంటున్నాం. 1200 నుంచి 2000 డిగ్రీలు. అది ఊరక అంచనా ప్రకారం అనుకుంటుంది. లేదండి, అదే కదండి. అబ్బే ఛాన్స్ లేదండి, లేదు. అందుకే కదా ప్రభు ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడుగా. ధనవంతుడు బీదవాడి గురించి చెప్పాడు కదా. ఈ ధనవంతుడేమో కళ్ళు తెరిచాడు అక్కడ నరకంలో, లాజరేమో అబ్రహాం రొమ్మున అనుకుని లేచాడు. ఇతను అంటున్నాడు ధనవంతుడు, అయ్యా ఒక్క ఛాన్స్ అయ్యా నేను వెళ్ళి మా వాళ్ళు చెప్తానయ్యా అంటే, చాలే బాబు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారాడా, ఇంటే బాగుపడతారు లేదన్నాడు. ఛాన్స్ ఉందా అప్పుడు? అన్నిటికీ ఆన్సర్ బైబిల్లో ఉందండి. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరంలా. ఇంకో ఛాన్స్ లేదు ఇంకా. అందుకే కదా ఇప్పుడు ఇంత 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 ఇదిగా మనం చెప్తుంది. దేవుడు మనకి ఇంత ఇదిగా చెప్తుంది. అరే బాబు ఒక్కసారి అది జరిగిందంటే అయిపోయినట్టే నీ జీవితం. ఇక బతుకున్నంత కాలమే, ఆయన కృప నీ మీద ఉన్నంత కాలమే నువ్వు అయ్యా క్షమించయ్యా అని మార్చి పొందే అవకాశం. ఆ తర్వాత లేదు, లేనే లేదు. సో బీ కేర్ఫుల్. డోంట్ ట్రై టు బ్లేమ్ అదర్స్. నువ్వు అలా చేశావు కాబట్టి నేను ఇలా చేశాను. నువ్వు అలా చేస్తే కూడా నిన్ను క్షమించి, నిన్ను ప్రేమించి నువ్వు జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్తుంది తప్ప వాడు చేస్తే నువ్వు చేయమని చెప్పట్లా. హల్లెలూయా. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టుడే, ఇట్ ఈస్ యువర్ పర్సనల్ థింగ్. గుర్తుపెట్టుకో. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు నీ దేవునితో కలిగి ఉండే సంబంధమే కారణం తప్ప ఇంకేది కాదు. నువ్వు నీ దేవునికి ఎంత విధేయత చూపిస్తావో అదే నేను పరలోకానికి తీసుకెళ్తుంది. పక్కనోడిది ఏమీ రాదు నీతో. ఉదాహరణ చెప్తున్నాను. పౌలు గారికి పిల్లలు లేరు, ఆయన పెళ్ళే చేసుకోలేదు. ఒకవేళ పౌలు గారికి పెళ్ళయి పిల్లలుండి ఆ పిల్లల్లో ఎవరైనా రక్షించబడకుండా ఉండుంటే కనుక పౌలు గారిని బట్టి అతను పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఇంకా అలాంటప్పుడు మనకెక్కడ కుదురుద్దండి? కుదరదు. సో ఇట్స్ ప్యూర్లీ పర్సనల్. అందుకే నేను చాలా కాన్ఫిడెంట్గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కానీ రిలేటివ్స్తో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. నేను ఎవడేమన్నా అనుకోని నాకు అనవసరం. బైబిల్ ఏం చెప్తుందో అలాగే నేను ఉంటా. అలా ఉంటే కష్టమరా బాబు, ఇట్లా బతకలేమరా బాబు, ఏ కష్టమరా, అట్లా మొహం మీద చెప్పకూడదురా, ఇచ్చేయకూడదురా, నా స్నేహితులు చెప్తుంటారు, బంధువులు చెప్తున్నారు. లేదు, చెప్పమన్నాడు దేవుడు గారు, నేను చెప్తా. ఎంతమంది అన్నా నన్ను వెలివేయని, నాకు బాధ లేదు. నేను పరలోకానికి వెళ్ళాలి, అది నా ధ్యేయం. హల్లెలూయా. నువ్వు నేను మనందరం అలాగే జీవించాలి. హల్లెలూయా. సో ఇక్కడ ఈ నిద్ర యొక్క ఉద్దేశాలు 2 మనం చూసాం. ఒకటేంటి చెప్పాలి? ఫస్ట్ ఏంటి? ఏమండి?
కాదు, ఇక్కడ మనం 6వ వచనం ఏదైతే చదువుతున్నామో, దేర్ఫోర్ లెట్ us నాట్ స్లీప్ యాజ్ డు అదర్స్. కావున ఇతరుల వలె మనం నిద్రపోవద్దు అంటున్నాడు కదా. ఈ నిద్ర ఏంటిది అమ్మా? రైట్, కరెక్ట్, వెరీ గుడ్. ప్రార్థనా జీవితం లేకపోవటము నిద్ర, లేదంటే ఆయన మాటకు అవిధేయత చూపించడం అనే నిద్రావస్థలో మనం ఉండకూడదు. అదేవిధంగా రెండవది, ఆయన రాకడకు సిద్ధపాటు లేకుండా ఉండటం కూడా నిద్రపోవటమే. హల్లెలూయా. మూడవది చూద్దాం, ఈ నిద్ర యొక్క అర్థం. ద థర్డ్ మీనింగ్ ఆఫ్ ది స్లీప్ ఈజ్ గివింగ్ ఆపర్చునిటీ టు సాటన్ టు కమ్ ఇన్ టు అవర్ లైఫ్. ఈ నిద్ర యొక్క మూడవ అర్థం ఏంటంటే, మన జీవితాల్లోకి ప్రవేశించడానికి సాతానుడికి అవకాశాన్ని కల్పించటం. ఏంటండి ఇది? ఈ నిద్ర యొక్క అర్థం ఏంటి? ఇంకోటి, మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి ప్రవేశించడానికి సాతానుడికి అవకాశాన్ని కల్పించటం. ఒకసారి అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24-25 వచనాలు. ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ మరి ఒక ఉపమానం ఆయన చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే 24వ వచనం, another parable put he forth unto them, saying, the kingdom of heaven is likened unto a man which sowed good seed in his field. చదవమ్మా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. చూసారా, మంచి విత్తనాలు విత్తాడు. వాడు ఏమి పిచ్చి విత్తనాలు విత్తలా, మంచి విత్తనాలు విత్తాడు. అయితే 25వ వచనం చూడండి. బట్ వైల్ men slept his enemy came and sowed tares among the wheat and went his way. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. ఇది సంగతి. ఈ నిద్ర యొక్క మూడవ అర్థం ఏంటంటే, సాతానుడికి నీ జీవితంలో, నీ కుటుంబంలోనికి వచ్చే అవకాశాన్ని కల్పించటం. నువ్వెప్పుడైతే వాక్యానుసారంగా జీవించవో, నువ్వెప్పుడైతే ప్రార్థనా జీవితం లేకుండా ఉంటావో, నువ్వెప్పుడైతే నీవు నీ కుటుంబాన్ని ప్రభు రాకడకు సిద్ధపరచకుండా ఉంటావో, అది నిద్రావస్థ. కాబట్టి వాడొచ్చి కావాల్సినంత కీడు చేసి వెళ్తాడు ఇంట్లో, నీ జీవితంలో, నీ కుటుంబంలో. You have to be watchful. You have to be very careful. విత్తనాలు విత్తాడంట, కానీ వాళ్ళందరూ నిద్రపోతున్నారంట. అంటే వాక్యాన్ని వింటాం మాత్రం మనం వింటాం, కానీ దాన్ని పాటించాం, దాన్ని అనుసరించాం. విత్తనాలు మంచియే, కానీ దాన్ని పాటించకపోవటం వల్ల ఏం జరిగింది? సాతానుడు నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి వచ్చి వాడు గురుగులు లేదంటే చేయాల్సిన నష్టాన్ని చేస్తున్నాడు. సో మనం ప్రతిదీ కోర్స్ దేవుని చిత్త ప్రకారమే అన్నీ జరుగుతూ ఉన్నాయి, దాన్ని మనం కాదంటానికే లేదు. కానీ నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మన జీవితాల్లో మనకు వచ్చేటువంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రకాలు. ఒకటి, మనం దేవుని సంబంధులము కాబట్టి సాతానుడు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటాడు. సాతానుడిని దేవుడు అనుమతించినప్పుడే వాడు అభ్యంతరాలు మనకి కలుగజేస్తాడు. రెండవది ఏంటో తెలుసా? స్వయంకృతాపరాధం. మనంతట మనమే కొని తెచ్చుకునేటువంటి ఇబ్బందులు. ఇది అలాంటిదన్నమాట. దేవుడు చెప్పినట్టుగా జీవించకపోవటం వలన కలిగేటువంటి ఇబ్బందులు. వాక్యానుసారంగా జీవించకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, నీవు నీ కుటుంబాన్ని లేదంటే నీ చుట్టుపక్కల వారిని నువ్వు సిద్ధపాటులోని కనుక ఆయన రాకడకు సిద్ధపరచకపోతే
ఈ పనిలో నువ్వు ఉండకపోతే నువ్వు నిద్రపోతున్నట్టే. అప్పుడు వాడు వచ్చి చక్కగా వాడి పని వాడు చేసుకుని వెళ్ళిపోతాడు. బీ కేర్ఫుల్. దిస్ స్లీప్ ఈజ్ నాట్ గుడ్. వీ షుడ్ నాట్ స్లీప్ యాజ్ అదర్స్. ఇతరుల వల్ల మనం నిద్రపోవద్దంటానికి ఈ నిద్ర యొక్క ఉద్దేశము అది. 4వదిగా ఈ నిద్ర యొక్క అర్థం ఏంటంటే ఆత్మీయంగా చనిపోయిన స్థితి. దిస్ స్లీప్ ఈజ్ స్పిరిచువల్ డెత్. ఏంటండి ఇది? స్పిరిచువల్లీ డెడ్, ఆత్మీయంగా చచ్చిన స్థితి అని చెప్పొచ్చు. ఏంటండి ఇది? ఆత్మీయంగా చచ్చిన స్థితి. ఈ రోజున ప్రభు నమ్మని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు లేదా? ఎస్. క్రైస్తవులంత మాత్రాన మనం ఆత్మీయంగా జీవం కలిగి ఉన్నట్టు కాదు. వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడే ఆత్మీయంగా జీవించినట్టు, లేదంటే మనం కూడా ఆత్మీయంగా చనిపోయినట్లే. సో ఈ యొక్క 6వ వచనంలో చెప్పబడినటువంటి నిద్ర ఏంటయ్యా అంటే ఆత్మీయ మరణాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఎఫెషియన్స్ 5th chapter 14th verse 14వ వచనం. Wherefore he said, awake thou that sleepeth, and arise from the dead, and Christ shall give thee light. చదవమ్మా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని. చూడండి, నిద్రించుచున్న మీరు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మృతులలో నుండి లెమ్ము అంటే చూసారా? అంటే ఈ నిద్రావస్థ ఎలాంటిదంటే చనిపోయిన స్థితిలో ఉన్నట్టు, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నట్టు. ప్రార్థనా జీవితం లేకపోవటం, వాక్యానుసారంగా జీవించకపోవటం, ఆయనకు విధేయత చూపించకపోవటం, ఆయన రాకడకు సిద్ధపాటు లేకుండా ఉండటం, తద్వారా సాతానుడిని మన జీవితాల్లోనికి మన కుటుంబాల్లోనికి వచ్చే అవకాశాన్ని కల్పించడం ఏదైతే ఉందో ఇది ఆత్మీయంగా చనిపోయిన స్థితి ఈ నిద్ర. అటువంటి ఆత్మీయంగా చనిపోయిన స్థితిగా చెప్పబడుతున్నటువంటి ఈ నిద్ర నుంచి మేల్కోమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. చదవమ్మా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మృతుల్లో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కానీ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే arise from the dead and Christ shall give thee light. అది హల్లెలూయా. తెలుగులో అర్థం వేరుగా ఉంది. ప్రకాశించునని చెప్పుచున్నాడు ఉంది. ఇంగ్లీష్లో మనం చూస్తే నీవు నిద్రలోంచి మేల్కొని, మరణమనే నిద్రలోంచి మేల్కొని నీవు మేల్కొన్నట్లయితే క్రీస్తు నీకు జీవముతో కూడిన వెలుగుని ఇస్తాడు అని రాసింది ఇంగ్లీష్లో. హల్లెలూయా. Christ shall give thee light. క్రీస్తు నీకు వెలుగుని ఇస్తాడు అని. హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. We have to introspect or examine ourselves. Are we in this sleep? ఇటువంటి నిద్రలో మనం ఉన్నామా? ఒకవేళ ఉంటే అది చాలా ప్రమాదకరం. ఇటువంటి నిద్రలో ఉంటే అది చాలా ప్రమాదకరం. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నప్పటికీ అది ఎంతో ప్రమాదకరం. ఇటువంటి నిద్రలో ఉంటే దేవుడు మేల్కోమంటున్నాడు. హల్లెలూయా. ఆయన వెలుగుని నీకు ఇస్తానంటున్నాడు ఆయన. ఆమేన్. Until unless you obey his word. ఆయన వాక్యానికి నువ్వు విధేయత చూపించినంత కాలము. Until unless you do not pray. ఆయనతో సంబంధాన్ని మనకి కలిగించేటువంటి ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే. Until unless you are prepared, fully prepared. ఆయన రాకడకు నువ్వు పూర్తిగా సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే నీవు మెలకువతో ఉన్నట్టు, ఆత్మీయంగా జీవముతో ఉన్నట్టు. లేకపోతే ఈ నిద్రలో నువ్వు ఉన్నట్టే ఇతరుల వలె. మనం ఈ నిద్రలో ఉండకూడదని బైబిల్ చెప్తా ఉంది. Therefore do not sleep
యాజ్ డూ అదర్స్. కావున ఇతరుల వల్లే మీరు నిద్రపోవద్దు అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. సో లెట్ us ఆల్ అవేక్ నౌ. ఈరోజైనా మనం నిద్ర లేద్దాం, కళ్ళు తెరుద్దాం. లేచే ఉన్నాం అనుకుంటున్నాం, వెలుగు సంబంధం అని అనుకుంటున్నాం, మరి అలా జీవిస్తున్నావా లేదా? ప్రార్థనా జీవితం, విధేయత కలిగిన జీవితం, ఆయన రాకడకు సిద్ధపాటు కలిగిన జీవితం, సాతానుడు ఎట్టి పరిస్థితిలో మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ప్రవేశించకుండా ఉండేటువంటి శక్తివంతమైన జీవితం, మెలకువగా ఉన్నటువంటి జీవితం, ఆత్మీయ మరణము లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, రోమన్స్ 13th chapter, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, అండ్ దట్ knowing the time that now it is high time to awake out of sleep. చదవమ్మా. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొన్న వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. ఇంగ్లీష్ లో చక్కగా ఉంచండి. మనము and that knowing the time that now it is high time to awake out of sleep, for now is our salvation nearer than when we believed. Hallelujah. Hallelujah. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. అది సరే, ప్రభు నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నావో, నమ్ముకున్న 2 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నావో, 3 సంవత్సరాలకి ఎలా ఉన్నావు, 5 సంవత్సరాలకి ఎలా ఉన్నావో, సరే అదంతా వదిలిపెట్టేస్తాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టైం దగ్గర పడింది కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా మనం మేల్కోవాలి. హల్లెలూయా. యూ హ్యావ్ టు వేకప్. దిస్ ఇస్ ద టైమ్ టు వేకప్. ఇప్పుడు లెగవలేదు అనుకో, ఇంకెప్పటికీ లెగవు, ఇంకలాగే నశించిపోతాం. ఇతరులు ఎలాగైతే నిద్రావస్థలో ఉన్నారో నాన్ బిలీవర్స్, వాళ్ళకి నీకేం తేడా లేదు. ఇప్పటికైనా లేవు. ఎందుకనంటే మన రక్షణ మనకి ఎంతో దగ్గరగా ఉంది. హల్లెలూయా. అవర్ సాల్వేషన్ ఇస్ నియరర్, కమింగ్ క్లోజర్ దాన్ వి బిలీవ్డ్. మనం ఎప్పుడైతే నమ్మామో ప్రభుని, అప్పటికంటే ఇప్పుడు ఇంకా దగ్గర అయిపోయింది, సమయం దగ్గర పడిపోయింది. హల్లెలూయా. చూడండి, 24 మొన్నే న్యూ ఇయర్ వచ్చినట్టుంది. ఆల్రెడీ చూస్తే మే సగం కూడా అయిపోయింది ఆల్మోస్ట్. హల్లెలూయా. సమయం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో చూడండి. వీ హ్యావ్ టు వేకప్ నౌ. వీ హ్యావ్ టు వేకప్. మనం మేల్కొనాలి అనగా ప్రార్థనా జీవితం ప్రారంభించాలి. మనం మేల్కొనాలి అంటే ఆయన వాక్యానికి విధేయత చూపించడం మొదలు పెట్టాలి. మనం మేల్కొనాలి అంటే సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. పరిపూర్ణమైన సిద్ధపాటు. 50% కాదు, ఫుల్లీ ప్రిపేర్డ్. అదేవిధంగా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. నువ్వు అక్కడి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని పడుకుంటే ఉపయోగంలా. కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడే నీ కుటుంబానికి కంచబడుద్ది. అవునా కదా? అప్పుడు సాతాను వచ్చి విత్తనం వేయలేడు, నీ కుటుంబాన్ని పాడు చేయలేడు. అదేవిధంగా నువ్వు మేలుకోకపోతే ఆత్మీయంగా చనిపోయిన స్థితిలోనే ఉంటావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, 1 Corinthians 15:34 words. Awake to righteousness and sin not. చదవమ్మా. నీతి ప్రవర్తన కలవారై మేల్కొని పాపము చేయకుడి. దట్స్ ఇట్. సో ఫైనల్గా నిద్ర మేల్కోవటం అంటే ఏంటంటే పాపము చేయకుండా ఉండటం.
మనకి తెలియక కాదు, తెలిసి కూడా పాపాలు చేస్తున్నాం. అసలు పాపము చేస్తున్నదే క్రైస్తవులు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే పాపము. అన్యులకి అది పాపము అని తెలియదు, మనకి తెలుసు, అయినా మనం చేస్తున్నాం. Awake to righteousness, sin not. మేల్కొనండి. పాపం అంటే ఏంటి మనకు తెలుసు, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏంటి ఆజ్ఞ అంటే ఏంటి? ఆయన ప్రతి మాట ఆజ్ఞే, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఆజ్ఞే, ఆయన చేయమని చెప్పిన ప్రతిది కూడా ఆజ్ఞే, ఆయన చేయొద్దని చెప్పిన ప్రతిది కూడా ఆజ్ఞే. కానీ ఈ రోజున మనం ఆయన చేయమన్నవి చేయట్లేదు అంటే పాపం చేస్తున్నాం, ఆయన చేయొద్దన్నవి చేస్తున్నాం అంటే పాపం చేస్తున్నాం. అంటే మనము నీతి విషయములో నిద్రావస్థలో ఉన్నాం. Therefore, let us not sleep as do others, but be wise, watchful and be sober. చదవమ్మా 6వ వచనం ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. హల్లెలూయా. బి సోబర్, బి విజిలెంట్, బి వాచ్ఫుల్, బి కేర్ఫుల్. డు నాట్ స్లీప్ యాజ్ డు అదర్స్. ఇతరులు నిద్రిస్తున్నట్టు మనము నిద్రపోకూడదు. హల్లెలూయా. ఇది సాధారణంగా మనము అలిసిపోయి పడుకునే నిద్ర కాదు, క్రైస్తవులకు శారీరక మరణముగా వచ్చేటువంటి నిద్ర కాదు. ఇది ఆత్మీయ మరణముతో కూడినటువంటి నిద్ర. ఈ నిద్రావస్థలో కనుక మనం ఉన్నట్లయితే చాలా ప్రమాదకరం. మనం 5 విషయాలు చూసాం కదా. 5 విషయాలు. ఒకటేంటి? ప్రార్థన లేకపోవటం నిద్ర, సిద్ధపాటు లేకపోవటం నిద్ర, నీ కుటుంబాన్ని సాతానుడు నీ జీవితంలోకి ప్రవేశించకుండా మెలకువగా ఉండకపోవటం నిద్రపోవటం. అదేవిధంగా మరి పాపము చేయటం కూడా నిద్రపోవటం. దయచేసి మనందరం కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఆత్మీయ మరణానికి సమానమైన నిద్రను మనం కలిగి ఉండకుండా మేల్కొని, ఈ క్షణమే మేల్కొని, ఈ క్షణము నుండి అప్రమత్తంగా ఉందాం. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ఈ విన్న వాక్యము ద్వారా దేవుడు మనల్ని మేల్కొల్పినందుకు, ఏ విషయాల్లో అయితే మనం నిద్రావస్థలో ఉన్నామో ఆ విషయాల్లో మనల్ని దేవుడు మేల్కొల్పినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ, ఈ మేల్కొలిన స్థితిలోనే, ఈ మేల్కొని ఉన్న స్థితిలోనే మనము కొనసాగులాగున ఆయన కృపను కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి, మీ సంఘముగా, మీ శరీరముగా కూడుకొని నిన్ను స్తుతించి నీ వాక్యమును మాటలను వినేటువంటి కృపనిచ్చినందుకు వందనాలు. ఏ యోగ్యత అర్హత మాకెవ్వరికి లేదు నాయన. కేవలం నీ కృప, నీ శిలువ త్యాగము, నువ్వు చిందించిన రక్తము, నీవు మమ్మల్ని క్షమించడం ద్వారానే మేము ఈ స్థితిలో ఉన్నాం. అయా, ఇతరుల వలె నిద్రపోకుండా, ఇతరుల వలె ఆత్మీయ మరణమనే నిద్రను కలిగి ఉండకుండా మేల్కొనమని మాకు వాక్యం ద్వారా తెలియజేసిన విషయాలని మేము విని ఉన్నాం. వాటిని అనుసరించి జీవించే కృపను మాకు దయచేయమని, ఈ విషయాలను ఇంకా ఎంతోమందికి తెలియజేసేటువంటి ధన్యతను కూడా మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God blessed us. We are all blessed. Hallelujah.